నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం శతాబ్దాలుగా వెనుకబడిన సామాజిక వర్గానికి దళిత బంధుతో ఆసరా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడి పెట్టుబడిదారులకు లాభాల కోసం కార్మికులను బలి చేయొద్దు సిఐటియు ఏపీ అధ్యక్షుడు నరసింగరావు హితవు నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిశ్రమలపై చర్యలు తీసుకోండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాల్లో DYFI డిమాండ్ ఇక్కడి రైతులు ఇబ్బందులు పడుతుంటే వేరే రాష్ట్ర రైతులకు సాయమా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే దళిత బంధు పథకం ద్వారా శతాబ్దాలుగా వెనుకబడి అనేక బాధలు పడుతున్న సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం పరిధిలో జూపల్లి గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన దళిత బంధు 304 యూనిట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నిరంజన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బంగారం, ఎంపీపీ నిర్మల విజయేందర్ గౌడ్, చారగొండ సర్పంచ్ విజయేందర్ గౌడ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అడ్వాన్స్గా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి గారికి జ్వరం ఉన్నప్పటికీ ఇంత గొప్ప పథకం, ఈ అద్భుతమైనటువంటి పథకం ప్రజలకు అందుతున్నటువంటి ఈ తరుణంలో కొంత శక్తిని కూడగట్టుకునేనా నేను వెళ్ళాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మంత్రి గారు రావడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి నాయకులకు కానీ ప్రజలకు కానీ ఒక చిత్తశుద్ధి ఉంటుంది. ప్రధానంగా చారకొండ మండలం ఏర్పాటు కావడానికి నాకెంత సంకల్పం ఉన్నా, నా నియోజకవర్గ ప్రజలకు ఎంత కోరిక ఉన్నా, ఈ వెల్దండ అదేవిధంగా కల్వకుర్తికి సంబంధించినటువంటి ఈ గ్రామాలే కనుక సహకరించకపోతే, మన ఎమ్మెల్యే గారు ఈ తీర్మానాలకు మద్దతు ఇవ్వకపోతే చారకొండ మండలం ఏర్పాటు అయ్యేదే కాదు. కాబట్టి అదే కృతజ్ఞతతోన రాష్ట్ర స్థాయిలో 4 పైలట్ మండలాలు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే వేరే రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ ప్రజల సొమ్మును అక్కడ రైతులకు సాయం చేయడం విడ్డూరమని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు. మెట్పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో పట్టణ పలు మండలాల నూతన మహిళా కమిటీల నియామకం జరిగింది.
తాటిపర్తి విజయలక్ష్మి, జువ్వాడి నరసింగరావు, పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కొత్తగా నియమితులైన నాయకులకు దిశానిర్దేశం చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైనందున ఇక్కడి నుండి ప్రచారానికి వెళ్లాలని, పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ హఫీజ్, డాక్టర్ బిజ్జారపు శ్రీనివాస్, అందే మారుతి, కొమ్ముల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 1300 రూపాయలు అయిపోయింది. అలాగే పెట్రోల్ డీజిల్ అప్పుడు 50 రూపాయలు ఉన్న డీజిల్ రామ్దేవ్ బాబా మేము అధికారంలోకి వస్తే మేము 32 రూపాయలు చేస్తామని చెప్పి ఇవాళ ఆ 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు అయింది. 55 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు అయింది. మరి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహిళలు, ఎందుకంటే మహిళా లోకం కదులుతూనే మహిళలే ఈ ముఖ్యంగా కొరుట్ల నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటర్లు మహిళలు. సో మహిళను ప్రోత్సహించి మరి అన్ని బాడీలు వేసి మరి రాబోయే ప్రభుత్వం మరి కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగురుతుంది. రాబోయే ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు విసిగెత్తింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇంతవరకు చెప్పిన హామీలు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మల్లాపూర్ మండల ప్రెసిడెంట్ మరియు ఇబ్రహీంపట్నం మండల ప్రెసిడెంట్, కోరుట్ల మండల ప్రెసిడెంట్ మరియు మెట్పల్లి మండల ప్రెసిడెంట్, మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్ మరియు కోరుట్ల టౌన్ ప్రెసిడెంట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇంకా ముందు కూడా ఉండి ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మహిళల సమస్యలు ఎన్నో రావడం జరిగింది. అంటే ఈ 8 సంవత్సరాలలో టీఆర్ఎస్ చేసింది ఏది కూడా లేదు. ఎందుకంటే అప్పటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 2014లో ఉన్న ధరలకు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తారు, గెలిపిస్తారు. ఎందుకంటే అప్పుడున్న మొన్న 2014లో ఎంపీ కవిత గారు ఉండే ఇక్కడ కొరుట్ల నియోజకవర్గం. WFTU పిలుపు మేరకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద CITU ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CITU రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు లాభాల కోసం కార్మికులను బలి చేయొద్దని కోరారు. భారత ప్రభుత్వం అమెరికా విదేశీ విధానాలను బలపరుస్తూ హోడీ మోడీ అని పెద్ద హంగామా చేస్తోందన్నారు. యుద్ధ భారాలను ప్రజలపై మోపవద్దని, కార్మికులకు అన్ని దేశాలలోనూ జీతాలు పెంచాలని WFTU పిలుపును CITU సంపూర్ణంగా బలపరుస్తుందని తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ కార్మిక సమైక్య వర్ధిల్లాలి. యుద్ధాల వల్ల కార్మికులపై భారాలు మోపొద్దు, యుద్ధాలు వెంటనే ఆపాలి, శాంతి కావాలి, ప్రపంచ శాంతికై పోరాడదాం. సామ్రాజ్యవాద లాభాల కోసం కార్మికులను బలి చేయొద్దు, కార్మికులకి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి. ప్రపంచ శాంతిని కాపాడుకుందాం, ప్రపంచ శాంతిని కాపాడుకుందాం. యుద్ధాలు వెంటనే ఆపాలి, యుద్ధాలు నశించాలి. పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులను బలి చేయొద్దు, లాభాల కోసం కార్మికులను బలి చేయొద్దు. ప్రపంచ కార్మిక పోరాటాలు వర్ధిల్లాలి. WFTI జిందాబాద్. పెట్టుబడిదారుల సంక్షోభానికి కార్మికులను బలి చేయొద్దు, జీతాలు వెంటనే పెంచాలి, కార్మికుల జీతాలు వెంటనే పెంచాలి. WFTU జిందాబాద్, WFTU. కార్మిక కోసం కార్మికులను బలి చేయొద్దు, పెట్టుబడిదారు కార్మికులను బలి చేయొద్దు, పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికులను బలి చేయొద్దు. అక్టోబర్ 3వ తేదీ ప్రపంచ కార్మిక సంఘీభావ దినం. కార్మిక వర్గం మీద తీవ్రమైన భారాలు పెరుగుతున్నాయి, కార్మికుల జీతాలు పెరగడం లేదు,
యుద్ధాల పేరుతో కార్మిక వర్గానికి తీరినటువంటి అన్యాయం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన. ఉపాధి పేరిట నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో డివైఎఫ్ఐ సభ్యులు ధర్నాకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారు ధర్నా చేపట్టారు. నిరుద్యోగులను బురిడి కొట్టిస్తున్న పరిశ్రమలను గుర్తించి యువకుల వద్ద వసూలు చేసిన డిపాజిట్లు తిరిగి వెనక్కి ఇచ్చేలా ఒత్తిడికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువకులను మోసం చేసిన ఆయా యాజమాన్యాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగులు మోసం చేసిన కంపెనీలు వెంటనే సీజ్ చేయాలి. ఐటీ కంపెనీలో ఉద్యోగులు మోసం చేసిన కంపెనీలు వెంటనే సీజ్ చేయాలి. ఐటీ ఉద్యోగులు మోసం చేసిన కంపెనీలు వెంటనే సీజ్ చేయాలి. బకాయిలు వెంటనే చెల్లించాలి. ఉద్యోగులు ఐటీ ఉద్యోగులు 1,20,000 బకాయిలు వెంటనే చెల్లించాలి. ఉద్యోగులు బకాయిలు వెంటనే ఇవ్వాలి. ఐటీ ఉద్యోగులు మోసం చేసిన కంపెనీలు వెంటనే సీజ్ చేయాలి. ఐటీ కంపెనీలు ఉద్యోగులు సీజ్ చేయాలి. ఉద్యోగుల బకాయిలు 1,20,000 వెంటనే రికవరీ. నా పేరు రాజ్ కుమార్ అండి, మధురవాడ జోన్ ప్రధాన కార్యదర్శి సిఐటియు. ఇది ఐటీ సెజ్ కంపెనీ మధురవాడ రుషికొండ పరిధిలో విల్2లో ఉంది. విల్2 పరిధిలో ఉన్నటువంటి సైబర్ ప్రాక్ కంపెనీ ఏదైతే ఉందో 600 మంది దగ్గర నుంచి ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి 40,000 రూపాయలు వసూలు చేశారు ఒక్కొక్క కార్మికుడి దగ్గర నుంచి. సుమారు 6 కోట్లు వసూలు చేశారు. అలాగే ట్రైనింగ్ ఇచ్చి 20,000 నుంచి 30,000 జీతం ఇస్తామని చెప్పారు. 30,000 జీతమో లేదు, ఈ 40,000 రూపాయలు డిపాజిట్ లేదు. 4 నెలలు జీతాలు ఇవ్వాలి, మాకు జీతం వద్దు, కార్మికులందరూ మేము కట్టినటువంటి డిపాజిట్ ఇచ్చేయండి అంటే డిపాజిట్ ఇవ్వకుండా యాజమాన్యం దొంగెత్తులేస్తుంది. దీని మీద పిఎం పాలెం పోలీసు వారికి కంప్లైంట్ చేశాం. పిఎం పాలెం పోలీసు వారు పట్టించుకోలేదు. డీజీపీ గారికి కంప్లైంట్ చేశాం. వికారాబాద్ జిల్లాలో దుద్యాల నూతన మండలాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించేందుకు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చిన ఆమె తుంకిమెట్ల చౌరసాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేసి తుంకిమెట్ల గ్రామ పరిధిలో చెక్ డ్యాంను ప్రారంభించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నీళ్లు లేక బోర్లు ఎండిపోయి రైతులు గోసపడుతున్న పరిస్థితిని వివరిస్తూ నేడు కేసీఆర్ ప్రవేశపెట్టిన చెక్ డ్యాంల వల్ల ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతులందరికీ లబ్ధి చేకూరుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ షాన్ పాషా గారు, రాజా పాషా గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ చౌహాన్ అరుణావ్ దేశాయ్, అదేవిధంగా ఎంపీపీ ఏపీపాయ్ గారు, ఎంపీటీసీ దుద్యాల్ ఎల్లమ్మ గారు, అదేవిధంగా సర్పంచ్ దుద్యాల్ రాజా పాషా గారు మరియు ఎంఆర్ఓ అని ఎంపీడీఓలు మరియు ఇతర అధికారులు మరియు దుద్యాల మండల సోదరి మండలాలు ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చూస్తున్నాము మన తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉన్నదో మనకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఈరోజు చూస్తున్నాము తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాలు 9 జిల్లాలలో ఈరోజు దాదాపు 33 జిల్లాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా తండాలను సపరేట్ చేసి అప్నా తండా అప్నా రాజ్ అని చెప్పి ఈరోజు నమ్మటి వాళ్ళకి బంధువుల వాళ్ళకి ఈరోజు అధికారం మీద ఎవరి తండాలో వాళ్ళు అభివృద్ధి చేయాలి, చిన్న చిన్న తండాలను అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా
విశాఖ శ్రీ శారదా పీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠ ప్రాంగణంలో ఇతర దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రికి అమ్మవారి పట్టు వస్త్రాలను అందించారు. ఆమె వెంట ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్యే అదిప్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో అక్కడున్న అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు నడుస్తున్నాం. ఈరోజు వైజాగ్లో శారదాపీఠం పెద్ద స్వామి చిన్న స్వాముల వారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. అండ్ రాజశ్యామల అమ్మవారు, అలాగే దత్తాత్రేయులు, ఆంజనేయ స్వామి, అలాగే సతీ సమేత సుబ్రహ్మణ్య స్వామి అందరి ఆశీస్సులు తీసుకొని ఇప్పుడు స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరుగుతుంది. మన పెద్దవాళ్ళు చెప్తారు, ఎక్కడైతే మనం పూజలు చేస్తామో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం ఏమీ కోరుకోని అవసరం లేదు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోటకి మనం వెళ్తే ఆటోమేటిక్గా మనలో పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఎవరైనా నెగటివ్గా మన గురించి ఆలోచించినా, మనకి ఏదైనా చేసినా అవన్నీ పోతాయి. సో రెట్టించిన ఉత్సాహంతో, మంచి ఆలోచన శక్తితో మనం ప్రజలకి సేవ చేసేదానికి మరింత అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడూ కూడా టెంపుల్స్ కానీ హోమాలు జరిగే ప్లేస్లోకి వెళ్ళటం అనేది ఏదో నాకు ఇది ఇవ్వు అది ఇవ్వము అని అడగటానికి కాదు, ఒక పాజిటివ్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవటం కోసం. అండ్ సినిమాలో కానీ ఇటు పాలిటిక్స్లో మీ అందరికీ తెలుసు ఎంత శత్రువులు ఉంటారు, ఎంత దిష్టి ఉంటుంది, అండ్ ఎంత స్ట్రెయిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా పోయి మనం మళ్ళీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఎనర్జీగా పని చేయాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. సో ఈ దసరాలో అది ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా మరి గుట్టు చప్పుడు కాకుండా కొబ్బరి బోండాల ముసుగులో ఒడిశాలోని మల్కన్గిరి నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎల్బీ నగర్ ఓఎస్టీ పోలీసులు, ఆలేరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 900 కేజీల గంజాయిని తరలిస్తున్న వికాస్, వినోద్, కిషోర్, చిట్టిబాబులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. మహారాష్ట్ర నివాసి యోగేష్ దత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా గంజాయి తరలిస్తున్నాడని తెలిపారు. ఒడిశాలో 2 నుంచి 3 వేల రూపాయలు కొనుగోలు చేసి మహారాష్ట్రలో సుమారు 15,000 రూపాయలకు అమ్ముతున్నారని, వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని అన్నారు. ఈ గ్యాంగ్ మొత్తం అది మహారాష్ట్ర అహ్మద్నగర్ జిల్లా. ఆ జిల్లాలో యోగేష్ దత్తు గాయక్వాడ్ అని సంగంనేర్ అంటే షిరిడి పక్కన ఉంది. అతను ఈ ప్రధాన నిందితులు, ఆయన ఫరార్లో ఉన్న అతను ఈ మన అరెస్ట్ చేసిన 4 ముద్దాయిలో 3 ముద్దాయిలు అదే జిల్లా సంబంధి. నంబర్ 1 వికాస్ భవన్ సాల్వే, मातेडे मळा, सुकेवाडी रोड, संगमनेर, अहमदनगर डिस्ट्रिक्ट. विनोद चंद्रभान कालकर, रांजणगाव देशमुख, कोपरगाव तालुका,
తర్వాత ఇతను గతంలో కూడా 2020లో అనంతగిరి పోలీస్ స్టేషన్ విశాఖపట్నం రూరల్లో ఇదే గాంజాయి కేసులో అరెస్ట్ అయినప్పుడు. తర్వాత నంబర్ 3 కిషోర్ తులసిరామ్ వాడేకర్, ఇతను కర్సింద విలేజ్ సంగంనేర్ అహ్మద్నగర్ జిల్లా. తర్వాత నంబర్ 4 కోసా చిట్టిబాబు, ఈ లోకల్ అసిస్టెంట్ ఇక్కడ. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశాన్ని దోచిపెడుతోందని ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అన్నారు. విశాఖ బీచ్ రోడ్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న సంస్థలను ప్రైవేటీకరణ ఎందుకు చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కార్మికుల కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తున్నా కావాలని నష్టాలు వస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. एक बार हम प्रतिज्ञा करते हुए ट्रेड यूनियन की तरफ से हुए सरकार सुन ले, अगर 3 कानून वापस ले सकते इसलिए विशाखापट्टनम स्टील का लड़के हासिल किया था, पब्लिक सेक्टर में है, 3 कानून वापस ले सकते हो किसानों के మనిషి బతుకు ఎక్కడా కళ్ళ ముందు హుక్కు వెళ్ళిపోతే విశాఖ విశాఖలో మార్వాడీలు దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి పాటలతో తన్మయత్వం పొంది భక్తి ప్రవత్తులతో అమ్మవారిని మనసారా కొలిచి ఆశీస్సులు పొందారు. వారి సాంప్రదాయ పద్ధతిలో దసరా వేడుకలను జరుపుకొని ఉల్లాసభరిత వాతావరణంలో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మహిళల భక్తి గీతాల ఆలాపన అందరినీ ఆకట్టుకుంది.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలనే డిమాండ్తో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వార్డుల వారీగా జరుగుతున్న దీక్షలో టీడీపీ నేతలు పాల్గొని ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. దక్షిణ నియోజకవర్గం టీడీపీ నాయకుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు 38వ వార్డు కార్పొరేటర్ విజయలక్ష్మి, పార్టీ నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వాలు మారితే పేర్లు మారుస్తారా అని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. విశ్వవిద్యాలయానికి పేరు మార్చొద్దు, 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 మార్చొద్దు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి పేరు మార్చొద్దు, 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 మార్చొద్దు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి పేరు మార్చొద్దు, మార్చొద్దు. ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించేంత వరకు పోరాడతాం, 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 పోరాడతాం. ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించేంత వరకు పోరాడతాం, 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 పోరాడతాం. ఎన్టీఆర్ జోహార్ పేరు మార్చొద్దు, 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 మార్చొద్దు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చొద్దు, మార్చొద్దు. పోరాడతాం, 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 పోరాడతాం. ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించేంత వరకు పోరాడతాం, పోరాడతాం, పోరాడతాం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. కొత్త మెడికల్ కాలేజ్ కట్టుకో, నీ బాబు పేరు పెట్టుకో, కట్టుకో, నీ బాబు పేరు పెట్టుకో. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 15 రోజుల నుంచి కూడా ఏదైతే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉందో దాని పేరు మార్చడానికి నిరసనగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని విధాలా ఈవేళ మేము నిరసనలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే రిలే నిరాహార దీక్షలు కూడా చేయమని మా పార్టీ వారు ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగా మరి 3 రోజులు ఆల్రెడీ చేశాం, ఈవేళ 4వ రోజు. అయినా కూడా ప్రభుత్వానికి జొన్నపోతు మీద వాన పడ్డట్టు ఎన్ని యాజిటేషన్లు చేసినా కూడా మరి వారికి కదలక లేదు. అయినప్పటికీ ప్రజలు గమనిస్తున్నారు. మేము కోరేది ఒకటే, మీరు 17 కాలేజీలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకటించారు. 17 కాలేజీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శతాబ్దాలుగా వెనుకబడిన సామాజిక వర్గానికి దళిత బంధుతో ఆసరా. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడి. పెట్టుబడిదారులకు లాభాల కోసం కార్మికులను బలి చేయొద్దు. సిఐటియు ఏపీ అధ్యక్షుడు నరసింగరావు హితవు. నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిశ్రమలపై చర్యలు తీసుకోండి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాల్లో డివైఎఫ్ఐ డిమాండ్. ఇక్కడి రైతులు ఇబ్బందులు పడుతుంటే వేరే రాష్ట్ర రైతులకు సాయమా? జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి ధ్వజం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.